తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కేసుల్లో పోలీసులపై ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలను అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఖండించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫిర్యాదులపై మొత్తం 11 కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన 2 సీఐలు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామన్నారు. మరో 2 సీఐలను విఆర్ కు బదిలీ చేసినట్లుగా డీఐజీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు నిష్పక్షంగా వ్యవహరిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్న డీఐజీ అమ్మిరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి గారు. ప్రధానంగా ఉప ఎన్నికల నేపథ్యంలో ఎట్లాంటి కంప్లైంట్స్ వచ్చాయి, మీరు ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, ఒకసారి చెప్పండి. సో 2021 తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్ సంబంధించి అప్పట్లో ఈ ఫేక్ ఎపిక్ కార్డ్స్ ఉపయోగించి ఫేక్ ఓట్స్ వేశారని చెప్పేసి దాదాపు మనకి 11 కంప్లైంట్స్ వరకు వచ్చినాయి. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్గా చేయడం జరిగింది. సో దీనిలో కొన్ని ఇంకా దర్యాప్తులో ఉన్నాయి, కొన్ని దర్యాప్తు క్లోజ్ అయినాయి, కొన్నింటిలో కోర్టులో ఛార్జ్ షీట్లు వేశారు, ట్రయల్ నడుస్తూ ఉన్నాయి. సో వీటిని ఈ మధ్యకాలంలో రివ్యూ చేసినప్పుడు ఒక 3-4 కేసుల్లో మన వాళ్ళ యొక్క పోలీస్ ఆఫీసర్స్ యొక్క దర్యాప్తు కూలంకషంగా లేదని చెప్పి తెలిసింది. దానిలో ఏదైతే ఎపిక్ కార్డు కూడా కంప్లైనెంట్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిగా ఇన్వెస్టిగేషన్లో తీసుకురాకుండా కేసుని వేరే రకంగా ఫైనలైజ్ చేశారు. దానికి సంబంధించి వీళ్ళ యొక్క దర్యాప్తులో ల్యాబ్సెస్ ఐడెంటిఫై చేసి దానిలో భాగంగా దానికి సంబంధించి బాధ్యతలైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ డిపార్ట్మెంటల్ యాక్షన్లో భాగంగా నిన్న 2 ఇన్స్పెక్టర్స్, 1 ఎస్ఐ అండ్ 1 హెడ్ కానిస్టేబుల్ మీద సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 ఇన్స్పెక్టర్స్ని విఆర్ కూడా పిలిపించడం జరిగింది. సో వాళ్ళకి ఈ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. దానిలో ఎంక్వైరీలో వచ్చిన ఫైండింగ్స్ బట్టి ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. కేసును పక్కదారి పట్టిస్తున్నారు, మూసేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపై మీరేమంటారు సార్? కేసుని తప్పుదారి పట్టించడం, మూసేయడం కాదండి. కేసెస్ అయితే ఉన్నాయి. వాటిల్లో ఇంకా ఉన్న ఎవిడెన్స్ని వీళ్ళు సరిగ్గా రికార్డులో తీసుకురాలేదు కాబట్టి ఆ ఎవిడెన్స్ ఈ రోజైనా కానీ మనం తీసుకొచ్చి కొన్ని డిపార్ట్మెంట్లో క్లోజ్ చేయబడిన కేసెస్ కానీ, అదే కోర్టు ద్వారా క్లోజ్ చేయబడిన కేసెస్లో కానీ వీటిలన్నింటిలో కూడా ఈ ఎవిడెన్స్ని తీసుకొచ్చి కేసు రీఓపెన్ చేయటమా, లేకపోతే ఏపీల్కి వెళ్ళి ఆ కేసులో మనం ఏదన్నా రిజల్ట్ పాజిటివ్గా వచ్చేట్టు చూసుకోవటమా, ఇట్లాంటి ఆలోచన కూడా డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. కేసెస్ క్లోజ్ చేయడం అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. ఒక రాజకీయ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈనాడులో వార్తకు రాశారు, మీ పని కూడా అలిగేషన్ చేశారు కదా, దానిపైన మీరు ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తారు? సో ఇది డిపార్ట్మెంట్ ఈజ్ ఏ డిఫరెంట్ సెటప్. ఇది పొలిటికల్ పార్టీ దేనికి కూడా సంబంధం లేదు. విల్ గో బై మెరిట్స్ అండ్ ఆల్సో ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం కేసులో ముందుకెళ్తాం తప్పించి ఆ పార్టీ ఈ పార్టీ ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. సో ఇట్లాంటివి టోటలీ అన్వాంటెడ్ అండ్ అన్వారంటెడ్ ఆల్సో. ఏదన్నా రాసే ముందు ఒకసారి వివరణ తీసుకుని ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. దీనివల్ల వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళ యొక్క మొరేలు కూడా దెబ్బతిని వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయడానికి కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈనాడు కథనాలను డీఐజీ అమ్మిరెడ్డి గారు ఖండిస్తున్నారు. ఏది రాసినా కూడా ఖచ్చితంగా ఒకసారి వివరణ తీసుకొని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వచ్చిన కంప్లైంట్లన్నింటినీ క్షుణ్ణంగా ఇప్పటికే 11 కేసులు నమోదు చేసాం. వాటిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ కేసులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. ఈ నేపథ్యంలో ఈనాడు అదేవిధంగా ఇతర మీడియా సంస్థలు ఇట్లాంటి కథనాలు రాయడం దురదృష్టకరమని ఆయన చాలా స్పష్టంగా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.